హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనము కస్టర్డ్ పౌడర్తోని ఐస్ క్రీమ్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడరు, తర్వాత చక్కెర, మనకు ఎంత కావాలనుకుంటే అంత చక్కెర, తర్వాత ఫ్రూటీ కొద్దిగంత, తర్వాత పాలు. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడరు పాలలో కలుపుకుందాము. 2 చెంచాలు సరిపోతుంది, 2 చెంచాలు. తర్వాత దీన్ని మంచిగా మనము ఉండలేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటే ఐస్ క్రీమ్ అనేది బాగా రాదు. ఉండలు మంచిగా ఉండదు. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఎక్కడ మనకు పొడి లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మంచిగా పాలలోనే మనం మరగబెట్టిన పాలలోనే కలుపుకోవాలి. మరగబెట్టిన పాలలో కలుపుకోవద్దు, ఎందుకంటే వేడి కాబట్టి తొందరగా మనకి ఇట్లా ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇట్లా కలుపుకోవద్దు. ఇట్లనే కలుపుకోవాలి పచ్చి పాలల్లో. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాలు వేడి చేసుకుందాము. ఈ పాలు అనేది మంచిగా మరగాలి, మరుగుతూనే బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఐస్ క్రీమ్ ఏంటి అని అనుకుంటున్నామో కానీ మనకు వర్షం పడంగానే ఐస్ క్రీమ్ తినాలి. ఎండగొట్టేటప్పుడు మంచిగా తింటాం కానీ ఇలా తింటేనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. అటు వర్షం పడితే చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది. పిల్లలు కూడా వర్షాకాలము చలికాలం అని చూడకుండా ఐస్ క్రీమ్ అడుగుతారు కాబట్టి మనము షాప్కి వెళ్ళి తీసుకురాము. వర్షం పడుతుంటుంది, షాప్కి వెళ్ళలేకుంటాం కదా. ఇంట్లోనే ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు పిల్లలు. ఇవి మంచిగా మరగనిద్దాం. పాలు మరగాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం చక్కెర వేసుకుందాము. చక్కెర ఇంత సరిపోతుంది. మనం తీసుకున్న 2 చెంచాల కస్టర్డ్ పౌడర్కి ఇది కప్పు చక్కెర సరిపోతుంది. పాలు కూడా సరిపోతాయి. ఇప్పుడు మనం చక్కెర కరిగేదాకా మంచిగా పాలు ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుంటే గడ్డ కడుతుంది చక్కెర అనేది. కలపకపోతే ఇట్లనే కలుపుతూ ఉండాలి. ఓకే, ఇలా కలుపుతూనే కిందికి అడగంటకుంటే చక్కెర గడ్డ కట్టకుండా మంచిగా ఉంటుంది. ఊరికే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పోసేద్దాం. పోసి మంచిగా కలుపుకుందాం. ఇది చిక్కగా అయ్యాక కలుపుకుందాము. ఇలా మంచిగా చిక్కగా కావాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్కి కాబట్టి ఇది మంచిగా ఇట్లా గట్టిగా కావాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది, బాగుండదు ఇది. ఇప్పుడు ఒక బాదం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనము కలుపుకొని ఒక 10 నిమిషాలు దీన్ని చల్లార పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం. ఇది మంచిగా చల్లారింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారితేనే ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది, లేకపోతే వేడిగా ఉంటే బాగుండదు. ఇంకా కొంచెం అంత వేడిగా ఉన్నది. ఇది మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆయనతో కూడా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం ఇట్లాంటి ఐస్ క్రీమ్ కప్స్ తీసుకోవాలి. మనకు ఇంట్లో లేకపోతే చిన్న కప్పులైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇట్లాంటి ఐస్ క్రీమ్ కప్పులో మనం ముందుగా ఈ ఫ్రూటీ మనం వేసుకుందాం కిందికి. ఎందుకంటే ఇవి వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనము అందులో కూడా మనం బాదం వేసినాం కాబట్టి ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు పంటికి తగులుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలా మనకు కిందికి వేసుకోవాలి. అడుగుకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. మనం ఎక్కువైనా వేసుకోవచ్చు, మనకు సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇలా పోసుకుందాం. ఇట్లా నిండా పోసుకోవాలి. మనకు ఐస్ క్రీమ్ ఎంత వస్తుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా టేస్ట్ అయితే బాగుంటుంది. మనము ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక 10 గంటలో సరే అయిపోతుంది. కానీ కొంచెం ఇది గడ్డగా మంచిగా ఐస్ క్రీమ్ కావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. మనకు బాగుంటుంది. అన్నీ ఇట్లనే పోసి పెట్టుకుందాం. మనం ఇప్పుడు మొత్తం ఇందులో నింపేసుకున్న తర్వాత ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఇట్లా గ్యాప్ లేకుండా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ మీదకి వెళ్ళి ఇట్లా క్యాప్ పెట్టేద్దాం. ఇలా అన్నిటిని ఇట్లనే పెట్టేసుకోవాలి. నేను మీదకెళ్ళి కూడా ఒక 2-3 వేసిన. ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకోవాలి. ఇలా మొత్తము క్యాప్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 4-5 గంటలు అయితే సరిపోతుంది. మనకు సరిపోతుంది. ఒక 5 గంటలు 6 గంటలు అయితే సరిపోతుంది. 5 గంటల తర్వాత చూసుకుంటే ఇలా ఉంది ఐస్ క్రీము. మంచిగా వచ్చింది. మనం ఫ్రూటీ వేసుకున్నాము, బాదం వేసుకున్నాం కదా, మంచిగా వచ్చింది.
ఇలా ట్రై చేయండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.